డార్లింగ్ స్టార్ ప్రభాస్ కల్కి ట్రైలర్ కు వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది కొన్ని సినిమాల నుంచి కాపీ కొట్టారు అనే కామెంట్స్ చేశారు. కానీ ఇండియన్ స్క్రీన్ పై ఇంత బిగ్ విజువల్ గ్రాండియర్ ఇంతకు ముందు చూడలేదు అనేలా ఉందనేది నిజం. పైగా కల్కి అనేది మన పౌరాణిక కథ నుంచి తీసుకున్న పాయింట్. అందువల్ల ఇండియన్ సూపర్ హీరో కథగా కల్కి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు. దీనికి తోడు ఇప్పుడు హిందూ దేవుళ్లకు సంబంధించిన కథలకు మంచి డిమాండ్ కూడా ఉంది. మన కథలు మనం చెప్పుకోకపోతే ఎలా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్న టైంలో ఇలాంటి మూవీ వస్తే ఇంకేముంది, సూపర్ హిట్ గ్యారంటీ అనేసుకోవచ్చు. అందుకే ట్రైలర్ పై కొన్ని వర్గాల నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా మాక్సిమం ఆడియన్స్ మాత్రం అదిరిపోయింది అన్నారు. ఇక కంటెంట్ పరంగా చూస్తే ఈ మూవీలో రెగ్యులర్ ఇండియన్ మూవీ సాంగ్స్ ఉండే అవకాశం లేదు అన్నారు. అయినా ఒక పాట ఉంటుందట. మరీ ఒక్క పాట అయితే ఎలా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అందుకే మరో సాంగ్ యాడ్ చేయాలని డిసైడ్ అయింది టీం. దీనికి భైరవ యాంథమ్ అనే పేరు కూడా పెట్టారు. లేటెస్ట్ గా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో చూస్తే ఈ పాట షూటింగ్ కోసం కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేశారని అర్థమవుతుంది. సంతోష్ నారాయణ సంగీతం చేస్తున్న ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ పాటను ఫేమస్ పంజాబీ సింగర్ దల్జిత్ దోసాంజ్ తో పాడించారు. కాకపోతే పాటంతా హిందీ వర్షన్ లోనే ఎక్కువగా ఉంది. దీంతో కనెక్ట్ కాలేది ప్రోమో. ప్రోమో కోసమే అలా ఒకే భాషలో పాడారు. బట్ పాట అన్ని భాషల్లో ఉంటుందని చెప్పారు. కాకపోతే ఈ ఐడియా అంత గొప్పగా లేదని చెప్పాలి. కల్కి లాంటి గ్రాండ్ మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ గా వచ్చే పాట ఇంత చప్పగా ఉంటుందా అనిపించింది. నిజానికి ఇది చిన్న ప్రోమోనే. అయినా ప్రోమోనే కదా అసలు కంటెంట్ చెప్పేది. అలా చూస్తే కల్కి సాంగ్ మరీ ఇంత సింపుల్ గానా అనిపిస్తే తప్పేం లేదేమో. అన్నట్టు ఈ పాట టైటిల్స్ పడుతున్నప్పుడు వస్తుందట. అందువల్ల సినిమాకు ప్లస్ కాదు, మైనస్ కూడా కాదు. అలా పాడుకోవడానికి పనికొస్తుందంతే. కంటెంట్ పరంగా చూస్తే ఈ మూవీలో రెగ్యులర్ ఇండియన్ మూవీ సాంగ్స్ ఉండే అవకాశం లేదు అన్నారు. అయినా ఒక పాట ఉంటుందట. మరీ ఒక్క పాట అయితే ఎలా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అందుకే మరో సాంగ్ యాడ్ చేయాలని డిసైడ్ అయింది టీం. దీనికి భైరవ యాంథమ్ అనే పేరు కూడా పెట్టారు. లేటెస్ట్ గా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో చూస్తే ఈ పాట షూటింగ్ కోసం కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేశారని అర్థమవుతుంది. సంతోష్ నారాయణ సంగీతం చేస్తున్న ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ పాటను ఫేమస్ పంజాబీ సింగర్ దల్జిత్ దోసాంజ్ తో పాడించారు. కాకపోతే పాటంతా హిందీ వర్షన్ లోనే ఎక్కువగా ఉంది. దీంతో కనెక్ట్ కాలేది ప్రోమో. ప్రోమో కోసమే అలా ఒకే భాషలో పాడారు. బట్ పాట అన్ని భాషల్లో ఉంటుందని చెప్పారు. కాకపోతే ఈ ఐడియా అంత గొప్పగా లేదని చెప్పాలి. కల్కి లాంటి గ్రాండ్ మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ గా వచ్చే పాట ఇంత చప్పగా ఉంటుందా అనిపించింది. నిజానికి ఇది చిన్న ప్రోమోనే. అయినా ప్రోమోనే కదా అసలు కంటెంట్ చెప్పేది. అలా చూస్తే కల్కి సాంగ్ మరీ ఇంత సింపుల్ గానా అనిపిస్తే తప్పేం లేదేమో. అన్నట్టు ఈ పాట టైటిల్స్ పడుతున్నప్పుడు వస్తుందట. అందువల్ల సినిమాకు ప్లస్ కాదు, మైనస్ కూడా కాదు. అలా పాడుకోవడానికి పనికొస్తుందంతే.